3 నుంచి 5వ తరగతి పిల్లలకు 2 కొలతలతో ఈజీగా నార్మల్ డ్రెస్ కుట్టినంత ఈజీగా 2 కొలతలతో ఏ విధంగా యూనిఫామ్ని 5 నిమిషాల్లో కట్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 4 మడతలతో నిలువు 20 ఇంచీలు అలాగే ప్లస్ 2 ఇంచీలు ఉండే విధంగా 4 మడతల మీద తీసుకోవాలి. అలాగే అడ్డంగా 10 ఇంచీలు ప్లస్ 2 ఇంచీలు ఉండే విధంగా తీసుకోవాలి. 12 నిలువు 22 ఉండే విధంగా తీసుకుంటే కొంచెం లావుగా ఉన్న పిల్లలకు కూడా మెజర్మెంట్ అనేది సరిపోతుంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డరు 7 ఇంచులు, భుజము అలాగే చంకదింపు కూడా 7 ఇంచులు ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక రౌండ్ 1 ఇంచి వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బాక్స్ షేప్లో చంకని మార్కింగ్ చేసి ఆర్మ్ రౌండ్ కోసం 1 ఇంచ్ గ్యాప్ ఉండే విధంగా ఇలా నార్మల్ బ్లౌజ్కి డ్రెస్కి మార్కింగ్ చేసిన విధంగా మనము చంక రౌండ్ని మార్కింగ్ చేసుకోవాలి. నెక్ కోసం 2.5 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. కొంచెం చిన్నపిల్లలకైతే 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. కొంచెం పెద్ద పిల్లలకి 2.5 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. అలాగే నెక్ డౌన్ కూడా 2.5 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. 2.5 ఇలా బాక్స్ షేప్లో మార్కింగ్ చేసుకొని ఇలా త్రిభుజం షేప్లో మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ని భుజము ఇలా 1/2 ఇంచు డౌన్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి షర్ట్లకి. ఇప్పుడు మనము బాడీ మెజర్మెంట్ని మార్కింగ్ చేసుకోవాలి. ఆది డ్రెస్ ప్రకారం బాడీ మెజర్మెంట్ని మార్కింగ్ చేసుకోవాలి. నేను ఆది డ్రెస్ ప్రకారం మార్కింగ్ చేసుకుంటున్నాను. మీకు ఇచ్చిన డ్రెస్ ప్రకారం మీరు ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మార్కింగ్లను కలుపుతూ ఇలా ఖర్చు కోసం ఒకటి అలాగే కుట్లు కోసం ఒకటి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే బాడీ కొలతలు 8 ఇంచులు ఉండే విధంగా పైనుంచి కింది వరకు మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చుట్టూరా చంక రౌండ్ వరకు 4 మడతల మీద కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ మెథడ్లో ఉంటుంది నా కటింగు. ఈ విధంగా 4 మడతలతో చంక రౌండ్ వరకు కట్ చేసుకొని ఇలా భుజం దగ్గర డౌన్ చేసింది కూడా ఈ విధంగా మనము 4 మడతల మీద కట్ చేసుకోవాలి. 4 మడతల్ని ఒకేసారి భుజం కూడా మనము కొంచెం డౌన్ చేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసి బ్యాక్ పార్ట్ 1/2 ఇంచు డౌన్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ని సపరేట్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ని బ్యాక్ నెక్ని 2 కలిపి ఇలా ఖర్చు పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ని బ్యాక్ని సపరేట్ చేయాలి. ఇలా ఫ్రంట్ పార్ట్కి క్లాత్ని మడవకుండా ఈజీగా అర్థమయ్యేకి ఈ విధంగా నెక్ కట్ చేసి అలాగే ఫ్రంట్ ఓపెన్ పెట్టి ఉక్సులు పట్టి కాజా పట్టి వస్తుంది కదా ఆ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని తీసుకొని జాయింట్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. క్లాత్ సపరేట్గా తీసుకొని కూడా కుట్టవచ్చు. ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. చూసారు కదా, ఒకవైపు ఉక్సు పట్టి ఒక పక్క కాజా పట్టి మాదిరి బటన్స్ కోసం కాజాల కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని జాయింట్ చేసుకుంటే ఇటువైపు మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ నెక్ 1 ఇంచ్ డౌన్ ఉండే విధంగా మార్కింగ్ చేసుకొని ఇందాక 4 మడతల మీద మార్కింగ్ చేసుకున్నాం కదా భుజము, అక్కడ నుంచి ఇలా మనము క్రాస్గా కట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది. మిగిలిన క్లాత్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకొని మిగిలిన పార్ట్లో మనము స్లీవ్స్ కోసం ఇలా డబుల్ ఫోల్డ్ మీద 2 స్లీవ్స్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మెజర్మెంటు దాదాపు 5 లేక 6 ఇంచులు సరిపోతుంది. ఎవరిష్టం వాళ్ళది. మెజర్మెంట్ ఇచ్చిన ప్రకారం మనము స్లీవ్స్ అనేది కట్ చేసుకోవాలి. అలాగే పాకెట్ కోసం 5 లేక 5 ఇంచులు ఉండే విధంగా క్లాత్ని తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి. లేదంటే పెద్ద సైజు పాకెట్ కావాలంటే 5x7 లేక 5x6 సైజుతో పాకెట్ తీసుకుంటే కొంచెం పెద్ద పిల్లలకైతే సరిపోతుంది.